ఒకవేళ మీరు యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఏంటి అని తెలుసుకుంటే ఇప్పుడు మీరు చేసేది ఏదైతే ఉందో అది లవ్ అని ఫీల్ అవ్వగలరా? కంఫర్టబుల్ గా ఉంటే ఏ ఫీలింగ్ ని అయినా ఏ ఎమోషన్ ని అయినా లవ్ అని పిలవచ్చా? ఒకవేళ నిజంగానే అది లవ్ అయితే ఐ లవ్ యూ అని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాక ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు చీట్ చేస్తున్నారు? ఎందుకు రిలేషన్షిప్స్ లో టాక్సిక్ గా మారిపోతున్నారు? ఇప్పటికీ లవ్ స్టోరీ ఉన్న మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నా రియాలిటీలో లవ్ స్టోరీస్ ఎందుకు వట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి? ఈ వీడియోలో ఏది లవ్ ఏది కాదు అని క్లియర్ గా తెలుసుకుందాం. నేను ఐ లవ్ యూ చెప్తున్నా కాబట్టి నాది లవ్, మేము 10 years నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి మాది లవ్, మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి మాది లవ్, నిజంతో మాకేం పని ఉంది అని అనుకుంటే ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. ఒకరేమో నచ్చిన వాళ్ళని తిట్టడమే లవ్ అంటారు, ఇంకొకరేమో కేర్ చూపించడమే లవ్ అంటారు, ఇంకొందరేమో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే లవ్ అంటారు, ఇంకా కొందరు అవతల వాళ్ళ కోసం చనిపోవడానికైనా రెడీ అవ్వడమే లవ్ అంటారు. ఇలా హ్యూమన్ పాపులేషన్ మొత్తం లవ్ అనే వర్డ్కి ఎవరికి నచ్చిన డెఫినేషన్ వాళ్ళు రాసుకున్నారు. కానీ ఇలా ఒపీనియేటెడ్ డెఫినేషన్స్ రాసుకోవడం వల్ల లవ్ అనే పదంకే వాల్యూ పోయి ప్రతి పనికి మాలిన ఫీలింగ్ కి లవ్ అనే వర్డ్ యూజ్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ అలవాటు వల్ల వాళ్ళకి తెలియకుండానే అదొక లవ్ అనుకొని ఇల్యూజన్ లో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా మనం సఫర్ అవ్వద్దు అంటే, టాక్సిక్ రిలేషన్షిప్స్ కి ఎంటర్ అవ్వద్దు అంటే, ఒకవేళ ఎంటర్ అయినా దాంట్లో నుండి బయటపడాలంటే ఫస్ట్ కొన్ని నిజాలు మనం డైజెస్ట్ చేసుకోవాలి. కన్వీనియంట్ గా ఉండే అబద్ధాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ లెట్స్ ట్రై. మీకు నచ్చిన మనిషి కోసం 1000% ఎఫర్ట్ పెట్టి వాళ్ళ దగ్గర నుండి 1% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసిన అది బిజినెస్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, యు ఆర్ నాట్ ఇన్ లవ్. ఏదైనా ఒక పని ప్రాఫిట్ అవుట్కమ్ కోసం చేస్తే అది బిజినెస్సే. లేదు లవ్ చేసిన మనిషి దగ్గర నుంచి కాకపోతే ఇంకెవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకుంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఎవరైతే పర్సన్ తో మీరు ఉంటున్నారో వాళ్ళతో నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు అది చేయి అనే ఒక క్లారిటీతో బిజినెస్ చేయడం. లేకపోతే బిజినెస్ డెఫినేషన్ చేంజ్ చేసి లవ్ గా మార్చడం. ఎవరినైనా ఫస్ట్ టైం చూడగానే స్టమక్ లో బటర్ఫ్లైస్ వచ్చి వాళ్ళతోనే లైఫ్ లాంగ్ గడిపేయాలి అన్న ఫీలింగ్ క్రియేట్ అయితే అది 100% ఫిజికల్ అట్రాక్షన్ డ్యూ టు లస్ట్. అవతల వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా జస్ట్ ఫిజికల్ ఫీచర్స్ ని బేస్ చేసుకొని వచ్చే ఫీలింగ్స్ ని ఏ కంట్రీలోనైనా లస్ట్ అనే పిలుస్తారు. ఆ పర్సన్ మీ లైఫ్ లో లేకపోతే మీ లైఫ్ కే మీనింగ్ కోల్పోయి ఇంకా మనిషి లేకపోతే బ్రతకలేను అన్న స్టేజ్ కి వస్తే దట్ ఈస్ కాల్డ్ అబ్సెషన్. ఆ మనిషి నాకే సొంతం, వాళ్ళు ఎవరితో మాట్లాడినా తట్టుకోలేకపోతున్నా, వాళ్ళని వేరే పర్సన్ తో ఇమాజిన్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నా అనుకుంటే ఇట్స్ కాల్డ్ పొజెసివ్నెస్. ఈ పొజెసివ్నెస్ అనే వర్డ్ ని ఎంత బ్యూటిఫుల్ పోయిటరీగా మార్చాలని చూసినా సైకాలజీలో దాన్ని ఇన్సెక్యూరిటీ అనే పిలుస్తారు. తను మెసేజ్ చేయకపోతే, కాల్ చేయకపోతే, నేను ఉండలేకపోతున్నా, కలవకపోతే, నాతో మాట్లాడకపోతే అసలు నా వల్ల అవ్వట్లే అని అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ అటెన్షన్ ఎడిక్షన్. ఎవరితో అయినా ఉన్నప్పుడు ఒకటే హ్యాపీగా ఉండి ఇంకొకటే బాధపడి మళ్ళీ ఇంకొకటే మళ్ళీ హ్యాపీగా ఉంటున్నారు, ఇలానే సైకిల్ రిపీట్ అయితా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ ట్రామా బాండింగ్. ఇట్స్ ఎ సైకలాజికల్ ట్రాప్ వేర్ ఫియర్ ఆఫ్ లూజింగ్ ఫీల్స్ స్ట్రాంగర్ దెన్ ద పెయిన్ ఆఫ్ స్టేయింగ్. 5 years కలిసి ఉన్నాం, 10 years కలిసి ఉన్నాం, ఎన్ని గొడవలైనా ఎంత బాధపడుతున్నా మేము విడిపోకుండా కలిసే ఉంటున్నాం అంటే అది హ్యాబిట్. ఆపోజిట్ వాళ్ళకి ఇష్టం లేకున్నా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను వదిలిపెట్టకు, నన్నే పెళ్లి చేసుకో, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా, నాకు ఇంకొక ఆప్షనే లేదు అని ఎవరన్నా ఇలా చెప్తే దట్స్ కాల్డ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్. అవకాశం దొరికినప్పుడు ఆర్ డ్రింక్ చేసి అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు కన్సర్న్ లేకుండా ఎవరైనా ఫిజికల్ గా ఉండడానికి ట్రై చేస్తే ఆర్ ఉంటే దానికి నా లవ్ లాంగ్వేజ్ ఫిజికల్ అని ఎన్ని కబుర్లు చెప్పినా లీగల్లీ, మోరల్లీ, ఎథికల్లీ అండ్ ఇన్ ఎవ్రీ వే ఇట్స్ కాల్డ్ రేప్. ఈ మధ్య చాలా వర్డ్స్ ట్రెండింగ్ లోకి వచ్చినాయి, లైక్ బెంచింగ్, కఫింగ్, వైబింగ్, పాకెటింగ్, ఆర్బిటింగ్, బ్రెడ్ కంబింగ్, లివింగ్ రిలేషన్షిప్. బట్ లైమ్ లైట్ లోకి రాని ఒక నేమ్ ఉంది. అదే ఆపోజిట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళతోనే కలిసి ఉండాలనుకోవడం, వాళ్ళు హర్ట్ చేసినా పర్లేదు అనుకోవడం, తిడితే తిట్టించుకోవడం, కొడితే కొట్టించుకోవడం, చీట్ చేస్తే ఫర్గివ్ చేయడం, డిస్క్రిమినేట్ చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేయడం, వేరే వాళ్ళ కాళ్ళ కాడ పడి ఉండడం, మెయిన్ గా
ఆపోజిట్ వాళ్ళని పెడెస్టల్ మీద పెట్టి వాళ్ళు నేల మీద కూర్చోవడం, ఇవన్నీ చేసే వాళ్ళకి సూట్ అయ్యే ఒకే ఒక్క వర్డ్ స్లేవరీ, బానిసత్వం. ఇట్స్ సైకలాజికల్ స్లేవరీ డ్రివెన్ బై డెస్పిరేషన్. ఇప్పటివరకు నేను చెప్పిన డెఫినేషన్స్ లో ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు బాధపడే అవకాశం ఉంది కాబట్టి దట్స్ నాట్ లవ్. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు, అసలు ఆ బాండ్కి ఏ పేరు పెట్టకపోయినా, ఐ లవ్ యూ అని చెప్పుకోకపోయినా, మ్యారేజ్ చేసుకోకపోయినా, సొసైటీ దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అది లవ్వే. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పుకోకపోయినా, మనం పెట్టే ఎఫర్ట్స్ లో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హానెస్టీ ఉంటే అది లవ్వే. వేరే ఎవరిని మోసం చేయకుండా, వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకోకుండా, ఎన్ని సాక్రిఫైజెస్ చేసినా, ఎన్ని సేవలు చేసినా అది లవ్వే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కన్సెంట్ తో ఫిజికల్ గా హ్యాపీగా కలిసి ఉంటే, మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా, ఎంత మంది వచ్చి అది తప్పు అని చెప్పినా అది లవ్వే. అసలు లవ్ అనే వర్డ్ యూజ్ చెయ్యకపోయినా ఇద్దరు హ్యాపీగా కలిసి ఉంటే అది లవ్వే. బాధపడుకుంటూ కలిసి ఉండి లవ్ అనే వర్డ్ ని యూజ్ చేసి బాధని జస్టిఫై చేస్తే అది ఎప్పటికీ లవ్ అవ్వదు. ఏ దేవుడు బాధని లవ్ అని చెప్పలేదు, దయ్యాలు కూడా ఈ మాటను ఒప్పుకోవు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన మనుషులకు షేర్ చేయండి. నచ్చకపోతే నేను చెప్పిందంతా నా ఒపీనియన్ అనుకోని వదిలేయండి.